హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి అమ్మాయికి ఇష్టమే. కానీ సిటీలో గోరింటాకు అయితే దొరకదు. డబ్బులు పెట్టి కొందామన్నా కూడా మనకు గోరింటాకు దొరకదు. సో అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి కలర్ అయితే వస్తుందో సేమ్ అలాగే వచ్చేలాగా ఇన్స్టెంట్గా మెహందీ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. దానికోసం అయితే నేను ఇక్కడ బీట్రూట్ అయితే తీసుకున్నాను. నాకు ఒక్కదానికే కాబట్టి ఒక్క బీట్రూట్ అయితే సరిపోతుంది. సో ఒక్కటైతే తీసుకొని ఆ బీట్రూట్ని అయితే పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇన్స్టెంట్గా కదా, అప్పటికప్పుడే చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది, అస్సలు పాడవదండి. సో నేను ఇక్కడ బీట్రూట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న బీట్రూట్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఆ గిన్నెలో వేసేసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక చిన్న మట్టి దీపం లాంటిది ఏదైనా ఉంటుంది కదా, అలాంటి దీపం అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే దాని మీద ఒక బౌల్ పెడతాను, దాని సపోర్ట్ కోసం అయితే నేను మట్టి దీపాన్ని అయితే పెడుతున్నాను. చూడండి, దీపం అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఈ బీట్రూట్తో పాటు కావాలంటే నేను ఇక్కడైతే పీసెస్గా కట్ చేసుకున్నాను, కావాలంటే మీరు తురుముకోవచ్చు కూడా. నాకు అంత ఓపిక లేక నేను ఇలా కట్ చేసుకున్నాను. పెట్టేసుకున్న వాటి మీద కొంచెం టీ పొడి అయితే చల్లేసుకుంటున్నాను. ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా వద్దు. కావాలంటే వేసుకోవచ్చు, నేను ఇక్కడ ఒక స్పూనే వేసుకున్నాను. అది మనం బీట్రూట్ తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట, క్వాంటిటీని బట్టి. సో నేను ఒక్క స్పూనే వేసుకున్నాను. అలాగే షుగర్ కూడా వేసుకోవాలి. వేసుకొని అందులో బౌల్ అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. దాని మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఆ గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం అయితే అలా పెట్టాను. అలా స్టవ్ మీద పెట్టి 10 మినిట్స్ సిమ్లో అయితే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మనం గిన్నెని రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఆ బౌల్లో ఒక లిక్విడ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. చూపిస్తాను. చూడండి, లిక్విడ్ అనేది ఫామ్ అయింది కదా. ఈ లిక్విడ్ని మనం ఒక ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం పార్ట్ని ఒక బాక్స్లో మనం వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంటే 6 మంత్స్ వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం మెహందీగా రెడీ చేసుకొని చేతికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ ఒక్కదానికి కాబట్టి నేను కొంచెం అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుంకుమ అండి. ఇక్కడ నేను గోపురం కుంకుమ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ఎలాంటి కలర్, కుంకుమలో కూడా రెడ్ ఇంకా మరూన్ అలా వస్తూ ఉంటాయి కదా, అవి మనం ఎలాంటి కలర్ అయితే యాడ్ చేస్తామో మన చేతికి రంగు అనేది అలాంటి కలరే వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను ఇక్కడైతే మరూన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. వచ్చిన ఆ లిక్విడ్ మళ్ళీ కుంకుమ అయితే మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని చేతికి మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఏదో అలా సింపుల్గా డ్రా చేసుకున్నాను. ఇదే డిజైన్ పెట్టుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇయర్ బడ్స్తో పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే మ్యాచ్ స్టిక్తో పెట్టుకోవచ్చు, ఇంకా చిన్నగా కావాలంటే టూత్పిక్తో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇయర్ బడ్ యూస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది పెద్దవాళ్ళే కాదండి, చిన్నపిల్లలు ఎవరైనా పెట్టుకోవచ్చు. క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి అప్పటికప్పుడు పారాణి లాగా కూడా దీన్ని పెట్టేసుకోవచ్చు. ఇంట్లో పారాణి లేదు లేదా మెహందీ లేదు అన్నప్పుడు దాన్ని పెట్టేసుకోవచ్చు అండి. దీనికి ఎక్కువ టైం పట్టదు, చూపించాను కదా, జస్ట్ 10 మినిట్స్ అది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది అంతే, ఇంకెక్కువ ఏం లేదు. ఇలా చేతికి పెట్టేసుకున్నాం కదా, చేతికి పెట్టేసుకొని 10 మినిట్స్ అలా ఆరుకోవడానికి వదలాలి. 10 మినిట్స్ తర్వాత ఎక్కువ టైం కూడా వద్దు. 10 మినిట్స్లో మనం చేయి కడిగేసుకుంటే సరిపోతుందండి. మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. అప్పుడే చెప్పాను కదా, ఈ కలర్ అనేది మనం ఆ లిక్విడ్లో కలిపే కుంకుమ కలర్ని బట్టి ఉంటుంది. మీరు రెడ్ కలుపుతున్నారా మరూన్ కలుపుతున్నారా అనే దాని మీద అయితే ఉంటుంది. చూడండి, నేను జస్ట్ 10 మినిట్సే పెట్టుకున్నాను. ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదు. చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఈ లిక్విడ్ని 6 మంత్స్ వరకు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, పండుగలప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు, లేదా పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలా ఉన్నప్పుడు జస్ట్ దాన్ని బయటికి తీసి కొంచెం కుంకుమ కలిపేసి పెట్టేసుకున్నామంటే చాలు, జస్ట్ 10 మినిట్స్లో తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇది ఎలా అనిపించింది మెహందీ, బీట్రూట్తో మెహందీ చేయడం అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.